బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టం మధుకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధన పేరుతో కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి పాల్పడి సింగరేణిని కొల్లగొడుతున్న కాంగ్రెస్ నేతల అవినీతిని ఎండగడుతూ RG3 GM కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే టెండర్స్లో అక్రమాలపై పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. అనంతరం RG3 GMకు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనాడు ప్రభుత్వ టెండర్లు రద్దు చేసిందంటే అందులో మోసం ఉందని నిర్ధారణ అయ్యిందని, ఇక విచారణ అవసరం లేదన్నారు. టెండర్ల విషయంలో జరిగిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నాలను, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ను యావత్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ని RG3 GM ఆఫీస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం బిడ్డ అయినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంచెమైనా చీమోనెత్తురుంటే తెలంగాణలో ఉన్నటువంటి మీకు బద్ధశత్రు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వారి మీద చర్యలు తీసుకొని వారిని బర్తరఫ్ చేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఏ ఎంక్వైరీ అవసరం లేదు. టెండర్లు రద్దు చేసిరంటేనే ఖచ్చితంగా మీ లోపల ఆ టెండర్ల లోపల మోసం ఉన్నదనేది నిర్ధారణ జరిగిపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీల పేరు మీద దీన్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో తెలంగాణ 50 మంది సమాజం గమనించిండ్రు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ను సామాన్య ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకో, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటదనే విషయాన్ని గమనించాలి. హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తే మేమంతా జంకిపోతాం అనుకున్నావు. జంకిపోరు ఉవ్వెత్తున లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సింగరేణిని కాపాడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.